కూర్చోండి భూషణ్ గారు భూషణ్ గారు సారీ దయచేసి ఇక్కడికి వచ్చిన మన నాయకులందరూ అనేది బాగుంటుంది కుర్చీలతో కొంచెం ఇబ్బంది ఉంది కుర్చీలతో ఇబ్బంది ఉంది అనేది బాగుంటుంది ఆయన వీళ్ళు మమ్మల్ని వీళ్ళు చేయలేరు పైకి అని చెప్పేసి దయచేసి అనేది బాగుంటుంది పోతున్నా కొంతమంది ముందు వరుసలో అడ్జస్ట్ కానీ మరి అందరూ వేదిక మీదకి వచ్చి మీ ద్వారానే లబ్ధిదారులందరూ కూడా ఈ ఎన్నికైన వాళ్ళందరూ కూడా మీరు ఇంద్రమైన లబ్ధిదారులకి ఆ ఇళ్ళ పాత్రలు మనం అన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. इधर देखना मत थोड़ा इधर इधर थोड़ा कैमरा देखना है ना इकड़ा अच्छा उठो सीजन ఈ వీడియోని పంపి హలో అయినా నేను ఇక్కడ ప్రోగ్రామ్ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలించారో రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్ జట్నే 300 పైచీలకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎక్కడైనా సరే ఎవరైనా సరే పోయి ఆన్లైన్ చేసుకున్న వెంటనే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లు ఇచ్చారో జువ్వాడి రత్నాకర్రావు సాబ్ గారు మాజీ మంత్రి వర్యులు ఈ రోజు వారి తనయులు జువ్వాడి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాటలుగా పరిమితమైంది. మీరు చూశారు ఈ ప్రభుత్వం అనేది పనితో చూపించే ప్రభుత్వం ఉన్నది, చేతలతో చూపించే ప్రభుత్వం ఉన్నది. మీరు గమనించాలి, గుర్తించుకోవాలి. చెప్తురు వింటూరు తీసుకుంటూ లాభం పొందిన తర్వాత మర్చిపోకుండా దయచేసి మీరు ఎంత ఇబ్బంది పడ్డారో ఏదైనా ఏ స్కీమ్ అయినా కానీ గవర్నమెంట్ పరంగా లాభం పొందాలంటే మీకు స్కాలర్షిప్ కానీ ఏ విధంగా అయినా కానీ లాభం పొందాలంటే మరి హాస్పిటల్ పరంగా కానీ ఎక్కడైతే మనకు ఆరోగ్యశ్రీకి ఏదైతే మనం అర్హులమవుతామో రేషన్ కార్డు ఉంటే అది వస్తుంది. గతంలో అన్ని విధాలుగా నష్టపోయారు, అన్ని విధాలుగా సఫర్ అయ్యారు. అదొక్కటి గుర్తించుకుంటే బాగుంటుంది. 10 సంవత్సరాలు సఫర్ అయ్యారు. మన వాడికి వచ్చేసరికి 2 ఇళ్ళు దాదాపుగా 150 అప్లికేషన్స్ వస్తే 10 జాగాల అప్లికేషన్ తీసుకుంటా పోతే జిరాక్స్ల పైసలు దాదాపు ఒక్కొక్క వాళ్ళకి 1000 నుంచి 5000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. అంటే మాటలతో చెప్తలే చేశారు. అలా సఫర్ అయ్యారు. ఎక్కడ ఇవ్వాలా, ఇక్కడ ఇవ్వాలా, అక్కడ ఇవ్వాలా, ఆఫీస్లో ఎక్కడంటే ఎక్కడ ఇచ్చుకుంటా పోయారు పాపం. కానీ లాభం అయితే పొందలేరు. వాడికి వచ్చేసరికి 2 ఇళ్ళు ఇచ్చారు. ట్రా పద్ధతి ప్రకారం 2 ఇచ్చారు. ఇంకో ఆయన జహాంగీర్ అనే పదం పాపం దాదాపుగా 10 సంవత్సరాల నుంచి తిరుగుతుండు. మన వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీయుద్దీన్ దగ్గర పాపం ఆయన పనిచేస్తాడు. ఆయన దాదాపుగా రాష్ట్రం దగ్గర సీఎం కేసీఆర్ లెటర్ పంపిస్తే బాగా సపోర్ట్ చేస్తుండని ఆయనకి ఇల్లు వచ్చింది అన్నట్టు అక్కడ అప్లికేషన్ వచ్చింది. పాపం ఆయన ఇల్లు పొందాలి, ఏం పొందాలి అంటే
ఎంతవరకు దౌర్జన్యం చేయాలో, ఎంతవరకు సఫర్ చేయాలో అంతవరకు సఫర్ చేపించారు. దయచేసి ఈరోజు ఏదైతే మనం లాభం పొందుతున్నామో, గతంలో మాటలకు పరిమితం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు చేతలతో చూపించే ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన జువ్వాడి నరసింహరావు సార్ గారు చాలా సార్లు ఏదన్నా కానీ ఇప్పుడు ఇదే కాకుండా అభివృద్ధి పరంగా చూస్తే మీరు గొంట్ల కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నారు. అభివృద్ధి పరంగా దాని ఇక్కడ కోట్రికాయల బ్రిడ్జు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఆ బ్రిడ్జ్ కోసం ఎంతో మంది వచ్చి హామీలు ఇచ్చారు, కానీ పని మాత్రం చేయలేరు. మొన్నటికి మొన్న 6 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ పనిని మొదలు పెట్టడం జరుగుతుంది. అలాంటి ప్రభుత్వం అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఇందులో ఇళ్ళు కానీ మళ్ళీ లోన్లకు పెట్టుకుంటే మొన్నటికి మొన్న 1 లక్ష రూపాయల లోన్ వచ్చింది. విడతల వారికి అవిసుగు వస్తాయి. దయచేసి మీరు ఈ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో 10 మందికి చెప్పే విధంగా మీకు నా తరఫున నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల దాకా రేషన్ కార్డు అనేది ఒక పుట్టిన పిల్లల్ని ఎక్కిద్దాం రేషన్ కార్డు అన్నా కానీ వీలు కాకుండా 8 సంవత్సరాలు పెళ్లి అయిన పిల్ల కానీ అక్కడ క్యాన్సల్ చేసుకొని ఇక్కడ అప్లై చేసుకున్నా కానీ 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది లేకుండే మేము 2 సార్లు గెలిచి ప్రతి వాళ్ళ కానీ ఊర్లో కానీ అరే మాకు రేషన్ కార్డు లేదు, మేము పిల్ల ఉన్నది పెళ్లి చేసిన పెళ్లి చేసి 2 పిల్లలైనా కానీ రేషన్ కార్డు లేకుండే. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం బాగుండే. దేవుని పుణ్యాల ఇలా నర్సింగ్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆయన కొట్టంగానే మీకు 1 గంట లోపట్నే మనకు రేషన్ కార్డు వస్తుంది. దాదాపు ఈ బియ్యం కాంట్రాక్ట్ కూడా నాదే. దాదాపు 150 టన్నుల బియ్యం కొరట్ల సెక్టర్కి మనం పెరిగిందంటే ఎంత మనకు అదృష్టవంతులు మనము యాదోచుకోరు మీరు. కాబట్టి 150 టన్నులు ఓన్లీ 3 మండలకే, అంటే అది కూడా సన్నం బియ్యం. ఖమ్మం నుంచి జగ్జాల్ నుంచి బియ్యం వస్తుంది. ఎక్కడ పోయినా డీలర్లు కానీ పబ్లిక్ మా వాడగట్టు ప్రజలు కూడా అరే ఏం హెచ్ఎండి బియ్యం వస్తుంది, జై శ్రీరామ్ వస్తుంది, బీపీడీ వస్తుంది అంటే ఎట్లా రైతులు ఇచ్చిందో అట్లా రైస్ మిల్లులు మనకు బియ్యం ఇస్తారు. కాబట్టి అందరూ ఇవాళ సన్నం బియ్యం అనేది పెద్ద కొన్ని కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రజలకు ముందు ఏం చేస్తుండే సివిల్ సప్లై బియ్యం బియ్యం దొడ్డు బియ్యం వస్తుండే, ముక్క వస్తుండే. కాబట్టి 18 రూపాయలకు 10 రూపాయలకు 11 రూపాయలకు కూడా అమ్ముకున్నారు, తినలే. కానీ ఇప్పుడు అసొంటిది బియ్యం అనేది ఒక ఇప్పు కూడా బయట అమ్మలేరు. కాబట్టి ఇదంతా చేసింది వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. నర్సింగ్ అన్నకి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఇవాళ 5 లక్షల రూపాయలు దాదాపు ఇవాళ 14 మందికి 21 వార్డు ప్రజలకు వచ్చింది. కాబట్టి వాళ్ళు కట్టుకోవాలని మేము బాగా వాళ్ళకు కూడా ఫోర్స్ చేస్తున్నాం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు బేస్మెంట్ కడితే 1 లక్ష, గోడ కడితే 1 లక్ష, ప్లాస్టింగ్ చేస్తే 1 లక్ష, చత్తు పోతే 1 లక్ష, మళ్ళీ ఇంట్లో వస్తే 1 లక్ష రూపాయలు, 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఒక 3 లక్షలు అటో అప్పో సొప్పో చేసుకొని కట్టుకుంటే మంచిగా ఉంటుందని నా ఆడకట్టు ప్రజలకు నేను కోరుకున్నది ఒకటే. నాకు ఇచ్చినందుకు ఇందిరమ్మ ఇళ్ళ ప్రొజెక్ట్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన నరసింగన్న గారికి నమస్కారం. పేదింటి కళ నెరవేర్చిన మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. 5 లక్షలు ఇచ్చి మన సొంతింటి కళను నెరవేర్చినందుకు మనందరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ జువ్వాడి నరసింహరావు గారికి, అదేవిధంగా కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గిరిధర్ గారికి, మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అన్న మణిల్ గారికి, నా తోటి తాజా మాజీ కౌన్సిలర్లకు, వార్డు ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు, హాజరైన లబ్ధిదారులకు, అధికారులకు, రాకముందు నుంచి కూడా అనేక సంవత్సరాల నుంచి మనము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇళ్ల కొరకు తెలంగాణ రాష్ట్రంలోనే మన కోరుట్ల పట్టణంలోనే
చాలా చాలా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వము ఇగిస్తా ఆగిస్తా అని చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసిరాలు, ఒక్కళ్ళకు కూడా ఒక రుణ సౌకర్యం కూడా కల్పించలే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ప్రతి ఒక్కరికి 5 లక్షల పొజిటివ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన కోరుట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహారావు గారికి కూడా పట్టణ ప్రజల తరపు నుంచి, అదేవిధంగా నా వార్డు తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేద వారికి అండగా ఉండే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ అనేది రుజువు చేస్తుంది. ఎందుకంటే పేద ప్రజలు ఇలా బస్సులలో ఎంతో మంది ఎన్నో దైవ దర్శనాలకు ఫ్రీగా పోయి దర్శనాలు చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు ఫ్రీగా. ఆర్టీసీ బస్సు ఉచితం అనేది ఆ విధంగా మనందరికీ కూడా తోడ్పడుతుంది. అదేవిధంగా ఇలా రైతు బంధు కూడా అనేక సందర్భాల్లో ఎన్నో దుష్ప్రచారాలు పార్టీలు చేస్తున్నాయి, కానీ ఎక్కడ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది, రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ కూడా ఉచిత విద్యుత్ బిల్లు కూడా, కరెంటు బిల్లు అనేది కూడా దాదాపుగా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఉచిత విద్యుత్ బిల్లులు మాఫీ కావడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది. వేరే పార్టీలన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సరే ఇప్పుడు మా దాదాపు ఒక 60 మన 33 వార్డు కొరతలో ఉంటే 60 బెడ్రూమ్లు, 60 డబల్ బెడ్రూమ్లు మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా అన్ని వాళ్ళు అసలు ఒక్క లబ్ధిదారు కూడా దాంట్లో లేరు, అన్ని అమ్ముకొని వాళ్ళు పోతున్నారు. ఇక్కడ మన పక్కనే 60 బెడ్రూమ్లు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు మన కొరుట్లలో 502 కొరుట్లలో ఇప్పించిన మన జువ్వాడి నరసింహారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటూ, మరియు ఇంకో నా 15th వార్డులో మా వార్డులో దాదాపు ఒక 20 ఇందిరమ్మ ఇల్లు వచ్చారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి తరఫున జువ్వాడి నరసింహారావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, ఇంతకుముందు మోటార్ లక్ష్యం చెప్పినట్టు ఇంకా ఒక ప్రతి వార్డులో కూడా ఇంకొక 4-5 లబ్ధిదారులు ఉన్నారన్న, వాళ్ళని కూడా కొంచెం మీరు ప్రత్యేక చొరవ తీసుకొని వారిని కూడా ఇప్పించాలని చెప్పి తెలుపుకుంటూ, ఇంత అవకాశం ఇచ్చిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పార్ట్ 1 పోస్టింగ్ ద్వారా ఇవ్వడానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మన గౌరవ జువ్వాడి నరసింహారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేసిన ఎంపికదారులకు కూడా నేను వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మనందరికీ తెలుసు గతంలో పెద్ద అయిన రత్నాకర్రావు ఈ నియోజకవర్గానికి చేసిన సేవ 2004 నుంచి 2009 వరకు ఈ కొరుట్ల పట్టణం ఎట్లా ఉండేనో ఆ తర్వాత ఎలాగుందో మనందరికీ తెలుసు. ఇటు అర్బన్ కాలనీ నుంచి అటు మాదాపూర్ కాలనీ వరకు పట్టణం విస్తరించింది. దాంట్లో ఎన్నో ఆఫీసులు రావడం జరిగింది. అక్కడ వెటర్నరీ కాలేజ్ కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయం, ఇక్కడ ఒక్క బస్ డిపో, ఒక ఎంఆర్ ఆఫీసు, మండల ఆఫీసులో ఏవైతే ఉన్నాయో, ఒక ఇబ్రాపేట కేంద్రంతో, మల్లాపూర్ కేంద్రంతో, రాయకలేందో ఆ మండలాంతరిగానే ఉంది తప్పించి మున్సిపల్ ఎక్స్ ఉంది. కానీ వివిధ ఆఫీసులు అన్నీ తీసుకొచ్చిన ఘనత పెద్ద అయిన రత్నాకర్రావుది. మరి ఆ ద్వారా ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు మన నరసింహారావు గారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మన నరసింహన్నకు రేవంత్ రెడ్డి గారి వారి అతి సన్నిధిలో భాగంగా నిన్నటి దినము మన కొర్రికల గ్రామంలో 6 కోట్ల రూపాయలతోటి
అక్కడ ఉన్న ప్రత్యర్థి గ్రామాలు ఆ మెట్పల్లి నుంచి వెళ్ళి వేములవాడకి పోయే రూట్లో, అలాగే హైదరాబాద్ రూట్ కూడా 20 కిలోమీటర్లు వేగం తగ్గుతుంది. మరి అలాగే ఈ మధ్యకాలంలో మన గురుట్లపట్టణ లక్ష్య జనపై ఉంది. వివిధ వ్యాపారాలు, రైస్ మిల్లు, బీడీ కార్మికులు, మరి బీడీ ఫ్యాక్టరీలు ఉన్నది కాబట్టి తన ప్రత్యేక దృష్టి తీసుకొని సీఎం గారి దగ్గరికి అయ్యి వారు మనకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఒక ఫైర్ ఇంజన్ కావాలి, ఆ ఫైర్ ఇంజన్ కావాలి. నేను కూడా మున్సిపల్ ఒక 4 సార్లు అప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి తెచ్చే బాధ్యత మా నరసింగన్న గారు సీఎం గారి దగ్గర దిగి ఫైర్ స్టేషన్ తీసుకోవడానికి వారు కృషి చేస్తున్నారు. వారు మాటిచ్చారు, వారికి కూడా సీఎం గారు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ కొరుటలో ఒకటి కోరిక, ఆ ఫైర్ ఇంజన్. మరి ఇకపోతే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయని మరి మీ అందరికీ నేను మళ్ళొకసారి అభినందన తెలియజేస్తూ, మరి నరసింగన్న రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలు అందాలని నేను కోరుకుంటూ, జై కాంగ్రెస్. మళ్ళా మనం ఇప్పుడే ఇస్తున్నాం అంటే మా కాంగ్రెస్ పెద్దయ్య చేతులు ఎంత చల్లనియో అదేవిధంగా మా నరసింగన్న కూడా అట్లనే చేస్తున్నాడు పని. అందరికీ అని ఇంతమంది లబ్ధిదారులు ఒక్కొక్క వాడలో 1 కోటి రూపాయలు పంచుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు ఒక నల్ల కూడా కనెక్షన్ ఇవ్వమంటే పార్టీలో కలమని ఒత్తిడి చేసారు. వాళ్ళ ముఖాలకు ఒక 10 రూపాయలు కూడా ఆడకట్టు తీయలేరు. వాళ్ళ దొంగదానాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చుకున్నారు. మనం ఇప్పుడు ఒక 100 కూపన్లు కంటే 125 కూపన్లు ఇచ్చినాము, 200 పిల్లలు జాయిన్ చేసినాము, 20 ఇప్పుడు లబ్ధిదారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. ఇంకా కొంత 10 దాకా ఉన్నాయన్న మన ఆడగట్టులా. అన్న మీ చేతులు చల్లని, మీరందరూ కూడా ఏ తప్పు చేయకుండా మేము ఎంత కష్టపడుతున్నామో ఆడగట్టుకు మీరు కూడా మేము చెప్పే అవసరం లేదు. ఎవడైతే ఉత్తగానే చెప్తున్నారు గాంధేడు ఇస్తారు అన్నారు అలా ముఖాల మీద కొట్టుర్రి. ఈ రేపు పొద్దుగాల మీ అందరూ ఆ కార్యక్రమం అదే అమ్మ, నేను ఏం చెప్తలేను, ఇది వాస్తవం అని చెప్తున్నాడు. ఎమ్మడ పోయినాడు కూడా అంటాడు ఏ దేతేకి ఏ నై దేతే ఉస్కి సూరత్ కా బేగకి కాతే. ఇప్పుడు ఇస్తున్నాడు అన్న, ఇస్తున్నాడు నర్సింగ్ అన్న. ఇది అంత ఆశమాష కాదమ్మా. ఒక్కొక్క వాడుకు ఎంత వస్తున్నాయంటే చాలా పేదలకు కావాల్సింది బియ్యము, 3 నెలల బియ్యము అన్న. రేవంత్ అన్న అనల గోస అవుతుందని ఇప్పుడు 3 నెలల బియ్యం ఇస్తున్నాడు. చాలా మనం అదృష్టవంతులు. నర్సింగ్ అన్నకు బాగా దగ్గర రేవంత్ రెడ్డి సారు. అందుకనే మనకి ఏవైనా ఎక్కువ వస్తున్నాయి. మీకు మేము చెప్పుడు అవసరం లేదు. రత్నగరావు సాబ్ ఎట్లా పని చేసిండ్రో అవును ఫోన్లో మాట్లాడితే అన్న నేను 2 సంవత్సరాల కిందనే రేవంత్ అన్నకి వెళ్ళక ముందే అన్న మాట్లాడించాడు. రేవంత్ అన్న మీరు రేవంత్ రెడ్డి అన్న మీరు ముఖ్యమంత్రి అవుతారంటే ఎట్లా మా అందరికి ఎంత అవుతారు అన్నాడు. అన్నట్టే అయింది అన్న. మీరు కూడా మాకు ఒక్కసారి భాగ్యం కలిగించుని, నిజాయితీగా మాకు ఒక్కసారి తప్పు చేసినామో ఒప్పు చేయించినామో చేపించి మాకు రేవంత్ అన్నకు మళ్ళీ మా అందరి గవర్నమెంట్ కల్పించుని. మీ అందరికీ నమస్తే చెప్తున్నా. నాకు అన్నకు అవకాశం ఇచ్చినందుకు కూడా ఇది గొప్ప సుదినం. ఈరోజు నిజంగా పండుగ. ఎవరికైతే పేదవాడు ఇల్లు కట్టుకోలేకపోయిండో వారికి ఇలా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మన ఇన్ఛార్జ్ నరసింగన్న గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ తీసుకున్నారంటే ఈరోజు పండుగ. ఎందుకంటే ఇల్లు కట్టుకుంటేనో పెళ్లి చేసుకుంటేనో సొంత అన్నదమ్ములున్నా ఒక 500 ఇస్తారు, 1000 ఇస్తారు, 5000 ఇస్తారు. 5 లక్షల రూపాయలు ఇస్తుండో మన ముఖ్యమంత్రి మన ఇన్ఛార్జ్ గారు ఇవ్వాలా అంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నాం. అప్పుడు కొరుట్ల పట్టణంలో 66 ఇళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు గృహలక్ష్మి అని చెప్పి ఒక 200 కాయిదాలు ఇచ్చిర్రు. ఎవరికి కూడా రాలే, అవన్నీ ఆగిపోయినాయి. ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చిన ఇళ్లల్లో మన కొరుట్ల పట్టణానికి కోటా లెక్క పెడితే ఒక 250 ఇళ్ళు రావాలి. కానీ అన్నకు చెప్పినాం, అన్న మన పట్టణం పెద్దది, మన ఎందుకంటే రత్నాకరరావు గారు కూడా ఇక్కడ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయిండు కొరుట్ల పట్టణంతో. అంటే అన్న పెద్ద మనిషి చేసుకొని 700 దగ్గర 700 ఇండ్లు ఇస్తందుకు, అంటే ఒక 30% ఇల్లు మన కొరుట్ల పట్టణానికి ఇవ్వడానికి తన కృషి చేసిండ్రు. ఇవాళ మీరు ఇంకా ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా వార్డుకి 20 అంటే ఒక్కొక్క వార్డులో 15 మంది వెళ్ళిండ్రు కట్టుకున్నట్టు జాగాలు ఉన్నోళ్ళు.
20 మంది ఉన్నా 25 మంది ఉన్నా ఇవ్వడానికి నరసింహన్న గారు సుముఖంగా ఉన్నారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తను కొరుట్లపట్నంలో మనోళ్ళందరూ చెప్పారు, ఇప్పటిదాకా ఎన్నో రోజుల నుంచి బ్రిడ్జ్ అందరు 6 కోట్లు అని చెప్తున్నారు. 6,80,00,000 రూపాయల బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు, ఎన్నో రోడ్లు చేయించారు. ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంకు 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. మనకి ఇవాళ స్టేడియం నిర్మాణం కోసం ఒక 3 కోట్లు శాంక్షన్ చేయించారు. 5 ఎకరాలు మన కొరుట్లపట్టణ యువకుల కళ. అది ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుకోవాలంటే గ్రౌండ్లో ఆడుతూ ఉంటే బాల్ వాకింగ్ గోలకు తాకుతుంది, అటు తాకుతుంది. చాలా మొరబెట్టుకున్నారు కానీ కాలే. ఇవాళ అన్న ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఇలా 5 ఎకరాల భూమి, అలాగే సాప్ నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇలా 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఇలా మన కొరుట్లపట్టణంలో యువకులు ఎంతో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అన్న వచ్చిన తర్వాత కలిసి అన్న మేము పెద్ద ర్యాలీ ఇస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి అన్న ఏమన్నారంటే తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందామన్నాం. మన ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ లోన్లు రావు, ఈ పైసలు రావు, వడ్డీ అని చెప్పి. మీరు పక్కనున్న మన సర్ఫరాజ్పల్లిలో మన కౌన్సిలర్, మన బల్జే పద్మాన కౌన్సిలర్ కొడుకు వరభుజం పోయినాం, ముందన్నే ఇల్లు కడుతురు, కృష్ణన్న వచ్చిండు. ఆ ఇండ్లు చూసినాం, పోయి చూస్తే మాకు 2 లక్షలు పడ్డాయి, 1,00,000 పడ్డాయి అని చెప్పి వాళ్ళందరూ అక్కడ చెప్పారు. మీరు వీడియో కూడా చూసుండొచ్చు. అందరికీ డబ్బులు వస్తాయి, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ వస్తాయి. రానోళ్ళకు కూడా అన్న చెప్తున్నాడు, ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళందరికీ, అర్హులైన వారందరికీ కూడా ఇండ్లు ఇప్పిస్తందుకు, అలాగే మొన్ననే అన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఫైర్ ఇంజన్ కోసం కూడా వారు వినతి పత్రం ఇచ్చిండ్రు. కొరుట్ల పట్టణంలో కానీ కొరుట్ల నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద ఉన్నా కూడా వారి కోసం అండగా నిలబెడేందుకు నరసింహన్న గారు ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రొసీడింగ్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ల్యాబ్స్ అయిపోతే తర్వాత అనద్దు. అందరూ వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టాలి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మిలు కావచ్చు, ఈరోజు రికార్డు స్థాయిలో మొన్న దగ్గర 2 కోట్ల రూపాయలు మన కొరుట్ల మెట్పల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు అన్న. అంటే తను ఓడిపోయినా కూడా ప్రజల కోసం ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యంగానే తీసుకుపోతున్నారు, ముఖ్యమంత్రి దగ్గర అప్పచెప్తున్నారు, తీసుకొచ్చి చెక్కులు ఇస్తున్నారు. అన్ని పనులు ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉన్నా, ఇంకేమైనా ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా అన్న మనందరి కోసం అండగా ఉంటుండు. కాబట్టి మేమందరం కూడా ఇంతమందికి ఇంత ఎత్తున ఈరోజు 500 మందికి 5 లక్షల రూపాయలు, గత ప్రభుత్వంలో 3 లక్షల రూపాయల ప్రొసీడింగ్స్ 300 మందికి ఇచ్చారు, అవి అట్లనే ఆగిపోయినాయి. ఈ రోజు 500 మందికి 502 మందికి ప్రొసీడింగ్స్ అన్నకి ఇస్తున్నందుకు కొరుట్లపట్ట ప్రజలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంతమంది అంటే సొంత ఇల్లు ఉన్నారంటే చాలా బాగా. మేము మిమ్మల్ని అడిగినాము ఏంటంటే మీరు 500 అట్లా ఇల్లు ఇస్తారంటే అన్న కాదన్నా మాకు కొన్ని ఎక్కువ అంటే మీకు ఎన్ని కావాలో చెప్పున్నారంటే మాకు సరిపోయేమన్నా మీరు అంటే 665 ఇళ్ళకు కూడా మేము అడిగిన వెంటనే ఇచ్చి నిజంగా చెప్తున్నా. మీ అంటే గొప్ప మనుషులు చదువుకున్నామన్నా, మీకు మా కొరుట్ల పట్టణ ప్రజల పక్షాన మేము ఎప్పుడు రుణపడి ఉంటామన్నా. కానీ గత ఎన్నికల్లో మనం అన్నను గెలిపించలేక పెద్ద పొరపాటు చేసుకున్నాము. కానీ మనకి ఇట్లాంటి డైనామిక్ లీడర్ ఉంటే ఇంకా ఎన్నో పనులు చేసుకోవచ్చు. దయచేసి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మీరందరూ కష్టపడితేనే ఇవాళ పేద ప్రజల కళ నెరవేరుస్తూ ఉన్నది. మీరందరూ కూడా అధికారులకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ ప్రక్రియ చేసినందుకు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనం చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి సరే నా దురదృష్టమా మరి తెలియదు, సరే 3 సార్లు పోటీ చేసినా ఓడిపోయినా అయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. మొన్న అనుకోకుండా మరి అరవింద్ గారు ఇక్కడ ఎందుకు వచ్చిందో నన్ను ఓడగొట్టడానికి వచ్చి నేను ఓడిపోయినాను. మరి తర్వాత ఎంపీ అయిపోయాడు. ఇవాళ ఓడిపోయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చిన వాళ్ళు మా ఎమ్మెల్యేలు అని చెప్పినారు. అదే విధంగా ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నది, మనకు నిధులు మంజూరు చేస్తూ ఉన్నది. ప్రజలందరినీ కూడా గత 15 నెలల పాలనలో మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు, పత్రికలలో చూస్తూ ఉన్నారు, టీవీలలో చూస్తూ ఉన్నారు, మేము ఎంత పనిచేస్తా ఉన్నాం. చాలా చోట్లలో చాలా గ్రామాలకు వెళ్తే కూడా చాలా మంది అలా మేము పొరపాటు చేసాం, మరి మీలాంటి నాయకులు మేము ఓడగొట్టుకుంటూ తప్పడం జరిగింది. నిజంగా మీరు ఓడిపోయి కూడా ఇలా ప్రభుత్వం వచ్చినందుకు ఇంకా ఇంత పని చేస్తా ఉన్నారని చాలా మంది బాధపడతా ఉన్నారు.
సరే గడిచింది, అయిపోయింది. ఈసారి గతంలో పెద్దలు రత్నాకర్ రావాలంటే గురుట్ల అంటే రత్నాకర్ రావాలని అంటారు. దాదాపు 5,000 ఇళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చాలా మంది అధికారులు, యువ అధికారులు వచ్చినారు. చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా మందికి తెలియకపోవచ్చు పెద్ద రత్నాకర్ రావు గారి గురించి. అప్పుడు నిరంతరం సేవ చేస్తూ బడుగు బలహీన వర్గాలు ప్రజలే నా కుటుంబం అనే విధంగా మరి 40 సంవత్సరాలు 4 దశకాలు ప్రజా జీవితంలో ఉండి వారి కొన ఊపిరి వరకు కూడా ప్రజాసేవలో ఉన్నారు. మరి అలాంటివి వారి అడుగుజాడల్లో నడిచే విధంగానే ఎక్కడ కూడా మచ్చలేని అవినీతి, ఎక్కడ ఎవరన్నా ఇబ్బంది పెట్టినా కూడా వారి సూచనలు కూడా తీసుకునేవాడు. అప్పుడు ప్రభాకర్ గారు కానీ, మను గారు కానీ, భూషణ్ వీళ్ళంతా సీనియర్ అంతా కూడా చాలా మంది అప్పుడు ఏ పని అవసరం ఉన్నా వారిని అడిగి ఇమీడియట్ గా తక్షణమే ప్రజా సమస్యల కోసం పొరుగు నియోజకవర్గంలో ఎట్లా పనిచేసిందో అదే విధంగా నేను కూడా ఎప్పుడు మీ అందుబాటులో ఉండి పనిచేస్తా ఉన్నాను. ఈ అధికారులను కూడా ఇబ్బంది పెట్టలేదు. మా దగ్గర కానీ మా కుటుంబంలో ఉన్న గొప్పతనం ఎన్నడూ కూడా ఏ అధికారిని ఇబ్బంది పెట్టలేదు. వారి జరిగిన కష్టం వస్తే మేము ఆదుకున్నాం తప్ప ఎన్నడూ కూడా అధికారులను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ మీరందరూ కూడా అధికారులందరూ కష్టపడి మరి 502 ఇళ్ళు మీరు ఎట్లయితే శాస్త్రపరంగా అరువులు ఎవరైతే ఉన్నారో అరువులందరికీ మంజూరు చేసి మీరు చూసి ఎవరెవరికి నిజంగా కూడా అరువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి టిక్కులు పెట్టి ఇవాళ 502 ఇళ్ళు వచ్చినాయి. మరి ప్రత్యేకంగా మరి 33 వార్డుల నుంచి ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూడా ఎవరైతే సెలెక్ట్ చేసిందో అరువులందరినీ వారికి నేను ప్రత్యేకంగా ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకొని మంచి రోజు నుంచి ముగ్గు వేసుకొని ఇప్పుడు ఇందిరమ్మ ప్రొసీడింగ్ పేపర్స్ మీకు ఇస్తా ఉన్నాం. ఆ పేపర్ తీసుకొని మీరు మీ మంచి రోజులు చూసుకొని మొదటిగా మీరు బేస్మెంట్ వేసినప్పుడు ఇక్కడ ఉన్న ఏరియా వస్తారు, మెజర్మెంట్ తీసుకుంటారు. 400 స్క్వేర్ ఫీట్ తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్ పెరగకుండా మళ్ళా రేపు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరందరూ కూడా ఇక్కడ మహిళా సోదరు మళ్ళీ వారి భర్తలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ రేపు అక్కడికి వెళ్ళి చూసి ఎందుకంటే వాళ్ళ 600 పైన కంటే మీకు బిల్లు రావాలి. సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాము. 400 స్క్వేర్ ఫీట్ తక్కువ కట్టినా కూడా మేము తక్కువ కట్టుకోదు, ఎక్కువనే కట్టుకుంటారు. ఏదో కేసీఆర్ లెక్క డబల్ బెడ్రూమ్ ఇస్తాము, అల్లు వస్తే ఎక్కడ ఉండాలి, కూలర్ వస్తే బాగా కనిపించదు, ఇంకోటి ఉండాలి, బర్రె నీడ కట్టేస్తారు, దుడ్డ నీడ కట్టేస్తారు, లేక నీడ కట్టేస్తారు అన్నది కాదు. మనం ఆ ఎలివేషన్స్ ఏవైతున్నాయో అదే విధంగా ఎలివేషన్స్ ఉన్నాయి. ఆ ఎలివేషన్ ఉంటేనే మీకు పిల్లలతో సహా వేయాలి. ఆ పిల్లలు ఇవన్నీ కూడా మీకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం మీరు పెట్టుకుంటే మీకు పూర్తి స్థాయిలో మీకు డబ్బులు అందుతాయి. గత ప్రభుత్వం ఏం చేసింది? ఇంత పెద్ద పట్టణానికి 80 ఇంట్లు ఇచ్చినాము. మీరు ఆలోచించండి, ఇంత పెద్ద పట్టణానికి 80 ఇంట్లు ఇచ్చింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కళ్ళు వీళ్ళు మాటలు చెప్పింది. డబల్ బెడ్రూమ్ ఇంత పెద్ద పట్టణానికి 80 ఇంట్లు సరిపోతాయా? ఇవాళ మనం వాడికి 20 ఇస్తున్నాం, వాడికి 20 ఇంట్లు ఇస్తున్నాం. 25 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరైతా ఉన్నాయి. ఆనాడు రత్నాకరరావు చేసిందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పేద ప్రజలకు నీడ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. ఇవాళ సన్నబియ్యం మీరు ఎవరు ఊహించలే.
ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి సన్న బియ్యం ఆడవాళ్ళ మహిళా సోదరుల వాళ్ళకు ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు అన్న ఉద్దేశంతో సన్న బియ్యం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంచలేదు, మన రాష్ట్రం తప్ప. ఇవాళ 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది రైతులకు. భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. కొంతమందికి రాలేదు కావచ్చు, ప్రతిపక్షాలు దాన్ని పట్టుకొని అమ్మా ఈయన ఒక్కడి గుర్తుంచుకోలేదు, వచ్చినే మనం చెప్పుకోవాలి. వాళ్ళు 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు మాట్లాడతలేరు, రానోడు తిడుతున్నాడు. మరి తీసుకున్నాడు పోయి మాట్లాడదామని అవునా నీకు వచ్చింది నాకు రాలేదంటారని మీరు మాట్లాడతారు. దయచేసి మీరు వాళ్ళందరూ కూడా అందరికి ఇన్నవుతున్నాయి. మీరు గర్వంగా చెప్పుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు మంజూరు చేసింది. తప్పకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటూనే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు తెలంగాణ ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ గారు. నేను ఓడిపోతా తెలిసి కూడా మరి 14,000 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు తీసుకుంటే అది చూసి మరి తెలంగాణ ఇస్తే మనం ఆనాడు కాంగ్రెస్ ఓడిపోయిందమ్మా అంటే మీరు అందరు కేసీఆర్ మాట నమ్మి. కేసీఆర్ ఏమో చేస్తారు మాకు, మా అందరికి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాడు అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. చెప్తా పోతా ఉంటే ఎన్నో చేసినారు. ఇవాళ ఏమైనా బతుకమ్మ చీరలు మీకు రాస్తే కాగితంలో మంచిది. ఎవరన్నా బతుకమ్మ చీరలు కట్టుకున్నారా మీ దగ్గర? చెప్పురామా కట్టుకున్నారా? ఎక్కడికి పోయినామా ఆ చీరలని? ఆ చీరలని పొలాల చిలుక పెరుగు దానికోసం కట్టుకున్నాం. అలాంటి చీరలు గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. అవినీతి అన్నది వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరుకుతారో అక్కడ అవినీతి చేసింది. ఇలా మిషన్ భగీరథ అన్నారు, కోట్ల రోజులని ఎట్లా దగ్గరలో మీరు అందరూ చూసినారు. పాతం చాలా మంది ఆనాడు మా పట్టణాధ్యక్షులు గంగారం వాళ్ళు రోడ్డు మీద కల్లూరు రోడ్లో ఆ రోడ్డు తగ్గితే వాటర్ అంతా నిలుకలుగా నిలిస్తే ఆ రోజు పోయి ధర్నా చేసింది మా వాళ్ళంతా. వరి నాటేసింది. కోరుట్ల పట్టణంలో వరి నాటేసిన సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇక్కడ లేదు. మన దగ్గర తెలంగాణలో కోరుట్లలో అట్లా రోడ్లు రాసి సర్వనాశనం చేసి. దయచేసి ఆలోచించండి. మాటలు కాదు, చేతలు చూసే వాళ్ళకి పనిచేయండి, చేతలు చేసే వాళ్ళకి పనిచేయండి. ఇవాళ కొండ్రికాల బ్రిడ్జ్ పేరు చెప్పి ఇక్కడ మీ అందరూ తెలుసు, కొండ్రికాల ఇక్కడికి వెళ్ళి మనకు 10-12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ బ్రిడ్జ్ గురించి 3 లక్షలు రూపాయలు విద్యాసాగర్ నేను ఏపిస్తాను. అక్కడ వెల్లులోకి వెళ్ళి సాయిరోజు అనే వ్యక్తి ఓడిపోతే బాండ్ పేపర్ రాపించి మీరు నేను ఎంపీ అని అక్కడ సరిపెట్టుకు నేను ఎంపీటీసీ గెలిపిస్తే నేను ఎంపీటీ చేసి నేను ఈ బ్రిడ్జ్ కల్పిస్తాను బాండ్ పేపర్ రాసించిన విద్యాసాగర్ రావు. కాని పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 6,80,00,000 రూపాయలు మంజూరు చేపించి మన ఊరు కొండ్రికాల గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామం అంతా పీడించుకొని పెద్ద ఎత్తున స్వాగతం కలిగింది. మనకి కొబ్బరికాయలు వీళ్ళ అభివృద్ధిలో నేను ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ముందున్నాం, పనిచేస్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరికి మహిళా సోదరు మనందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇలా 200 యూనిట్ల ఉచిత కల్పిస్తుంది, ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తుంది. మీరు ఆలోచించండి సోదరి మన్నారా, మీ కొడుకులో బిడ్డలు నిజామాబాద్లో కానీ, జగిత్యాల కానీ, మెడిపల్లిలో కానీ, ఇంకెక్కడ వెళ్ళిన వాళ్ళ చదువుకున్నా, దేవాలయానికి వెళ్ళినా, మీరు గుడికి వెళ్తూ చూడాలంటే ఉచితంగా బస్సులో వెళ్తా ఉన్నారు. నిజామాబాద్ లో హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ అయితే మీ బంధువులు చూద్దామంటే వెళ్తే మహిళా సోదరి మళ్ళీ ఉచితంగా బస్సులో వెళ్తా ఉన్నారు. మీరు అదే విధంగా టికెట్ పెట్టుకొని వెళ్తే, ఇలాంటి కార్యక్రమాలకు టికెట్ పెట్టుకొని వెళ్తే సంవత్సరానికి కనీసం నెలకు ఒక 3,000 రూపాయల ఆదాయం జరుగుతా ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. 1,000-1,200 రూపాయలు కరెంటుతో ఆదాయం జరుగుతా ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
రేషన్ కార్డు 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇప్పిస్తా ఉన్నాం, రేషన్ కార్డు వస్తా ఉన్నాయి. ఇప్పటికీ సభావేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మీకు రేషన్ కార్డు ఉంటే దయచేసి నా దగ్గరికి రండి, ఇక్కడ ఉన్న మన నాయకుల వారికి తెలియజేయండి. తప్పకుండా రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా అందించే విధంగా మీకు తెలియజేయాలి వస్తాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అమ్మా మీరు 502 మందికి ఎవరైతే ఇంద్రమైంది మంజూరైనో వాళ్ళందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ముగ్గు వేసుకొని గృహప్రవేశం అప్పుడు నన్ను మర్చిపోకుండా తప్పకుండా పిలువని మీ అందరి ఇళ్ళకి తెలియజేస్తూ మరి 33 వార్డుల నుంచి అర్హులందరికీ ఇంద్రమ కమిటీ వాళ్ళు ఎన్నుకున్నందుకు మరి ఇంద్రమ కమిటీ సభ్యులందరూ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అదే విధంగా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయచేసి వాళ్ళకి సహకరించండి. వారికి సహకరిస్తే మాకు కూడా కొంత ఇబ్బంది తగ్గుతుందని తెలియజేస్తూ మరి అధికారులందరూ కూడా నేను ప్రత్యేకంగా వారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని కురుట్ల పట్టణంలో మరి ఇక్కడ ఎందుకంటే గత 2 రోజుల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే నిన్న బండాలి విలేజ్కి వెళ్తే ఆ గ్రామంలో పెద్ద గ్రామానికి 50 ఇల్లు ఇప్పించామా. ప్రతి మహిళ ఏడ్చింది. ఆ ఇల్లు పట్టణం తీసుకున్నప్పుడు ఆ ప్రొసీడింగ్ కాపీ తీసుకున్నప్పుడు ఏడ్చుకుంటూ మేము 15 ఏళ్ళ నుంచి ఈ బండని కాపు గ్రామంలో పెట్టుకుంటున్నాం సార్ మీ దయ వల్ల నాకు ఇల్లు వచ్చింది, నేను సంతోషంగా ఉంటున్నాం సార్ అని చాలా మంది మహిళలు ఏడ్చినారు. ఇది కొన్ని సంవత్సరాల కళ మీద వెళ్ళింది. అందుకే మీరు మంచిగా చూసుకొని ముగ్గు వేసుకొని ఆ ఎంతైతే ఏ విధంగా మీరు కట్టుకుంటే డబ్బులు పడతా ఉన్నాయి. ఇలా సర్పరాజపల్లి గ్రామం మీకు ఇల్లు ప్రొసీడింగ్ కాపీలు వచ్చినాక మీరు పక్కకు ఉండదు మన సర్పరాజపల్లి గ్రామం, ఆ గ్రామానికి ఇల్లు చూడండి. ఫటాఫట్ వాళ్ళు ఎట్లెట్లా వేసుకుంటారో అక్కడ డబ్బులు పడతా ఉన్నాయి. మీరు వెళ్ళి చూసి రాండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా నేను మీకు ఎప్పుడు అండగా ఉంటా. ఇది ఒకటే కాదు, మీకు పోలీసు పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ పోలీసు పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇలా ముఖ్యమంత్రి సాయం నిధికి ఇవాళ అన్నమని గారు చెప్పినారు ఎక్కడి లేని విధంగా నిలుపుకుంటున్నారు. వాళ్ళు 2 పట్టణాల గురించి చెప్పి మొత్తం దాదాపు మన కోరిక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సాయం నిధికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. 3 కోట్ల రూపాయలు ఎవరికైనా ఆపద వచ్చి ఆర్థిక స్తోమత లేక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎవరైనా పర్వాలేదు మీరు నా దగ్గరికి రండి, డబ్బులు ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి సాయం నిధికి మీ అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఉన్నాయి. మనం అభ్యర్థులను మీరు గెలిపించుకుంటే మీకు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గెలిపియండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు గెలిచి వాడించారు. ఫస్ట్ వాడు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వాడు రెడీ ఉంటుంది. మీతో అంతా జరగాలి కొద్దిగా ప్లీజ్ దయచేసి మీతో అంతా మనలో కాంగ్రెస్ నాయకులు అందరూ జరగాలి. సెకండ్ వార్డ్ ఉస్మాన్ తబస్సుమ్ రైట్. మూడో వాడు చెప్పాల వెంకటమ్మ రైట్. రైట్. బొల్లె రేవతి నాలుగవాడు బెక్కం గంగు రైట్.
సార్ ఇక్కడ అమ్మాకి ఇక్కడ శ్రేష్ఠ బేగం 4వ వాడలో అయిపోయిందా? చెందూరి చంద్రబా 5వ వాడు. 6వ వాడు మేదల గణేష్ కనిగారపు